మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. చాలా వరకు మనకు గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే ఆడపిల్లలకు డిగ్రీలు అయిపోయిన తర్వాత, పీజీలు అయిపోయిన తర్వాత మ్యారేజ్‌లు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంటది. సో, మీ ప్రిపరేషన్ టైమ్‌లో మీకు మీ ఫ్యామిలీ తరపున మ్యారేజ్ విషయంలో ఎలాంటి ఫోర్స్ ఎప్పుడు ఎదురవ్వలేదా? నాకు కూడా వచ్చాయి. నేను పీజీ అయిపోయిన తర్వాత కామన్ ఫర్ ఎవ్రి రూరల్ అవును. గర్ల్స్‌కి. సో, నాకు గూడా వచ్చింది. కానీ నేను మా వాళ్ళకి నమ్మకం ఇచ్చిన. ఇన్ని రోజులు చదువుకున్న ఈ ఒక్క అడుగేస్తే అయిపోతది. ఇంకోటి ఉంటది గదా! అంబేద్కర్ లాంటి వాళ్ళు చెప్పారు. ఎడ్యుకేషన్ ఈస్ ద ఓన్లీ వెపన్ టు చేంజ్ ద సొసైటీ అన్నట్టు. అవును. సో, ఇంత నాకొకటే డౌట్ వచ్చేది. ఇంత చదివిన నేను పాండిచ్చేరిలో అందరూ ఊర్లో నుంచి సిటీలో ఉస్మానియా చదివినప్పుడే గ్రేట్ అనుకుంటాను నార్మల్‌గా. అలాంటి నేను ఒక స్టేట్ దాటేసి ఎళ్ళిన. నాలాంటి పిల్లలకి ఏమి ఇవ్వగలుగుతా అని ఒక మైండ్ సెట్ ఉండేది నాకి. ఓకే. సో, దాన్ని ఒక ఏదో ఒకటి రెస్పెక్ట్ కావాలి సొసైటీలో. దాంతో పాటు ఒక రోల్ మోడల్. నన్ను పంపించారంటే మా ఊర్లో రియల్లీ ఐ సీ ద చేంజ్. చాలా మంది అమ్మాయిలు అమ్మలు వాళ్ళ అమ్మాయిలని పంపియడానికి ధైర్యం జేస్తున్నారు. వెదర్ సోషల్ వెల్‌ఫేరే గానియండి, హైదరాబాదే గాని, "అక్క పోయిందిగా నువ్వు గూడా పో." ఇలాంటి చేంజ్ ఐ వాంట్. సో, అలాంటిదొచ్చింది. ఓకే. అన్ మీ సంతోషంగా ఉంది ఆ విషయంలో.